అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది 1 కిలో తీసుకున్నాను. ఇది మ్యాగ్నేట్ చేసుకుందాం. ఒకసారి 4 గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. తుంచి వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. దీని టేస్ట్ బట్టి కల్లుప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ కారం వేసుకుందాము. టూ అయినా 3 స్పూన్స్ అయినా వేసుకోండి, మీ కారం బట్టి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను. నేను ప్రియా జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. ఆ పేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకని కొద్దిగా వేసుకుంటున్నాను. ఒక స్పూన్ దాకా వేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్, అంతా కలుపుకుందాం. ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం. 1 అవర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ అంతా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. దీని మీద మూత పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఫైవ్ మినిట్స్ అవుతుందాం ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ పైకి రావాలి. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. 5 మినిట్స్ కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా 5 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది మంచిగా కుక్ అయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. లాస్ట్లో టేస్ట్ బాగా వస్తుంది కరివేపాకు వేసినందుకు. ఇవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ లెమన్ జ్యూస్ కలుపుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్.